పెట్టండి మీరు, అది బొట్టు కూడా పెట్టండి. పెట్టారా? ఒక్కసారి అబ్బాయినికేమో మీరు మీరు అడగండి, నేను చెప్తాను. సాలంకారాం మమ సుతాం దాస్యామి హే ద్విజ పాణీం గృహీత్వా స అగ్నిస్త్వం మద్గత్య మద్గృహం. అది ఓ ద్విజుడా, నా కుమార్తెనిచ్చి అగ్నిసాక్షిగా వివాహం చేస్తానయ్యా, నువ్వే కాశీ వెళ్ళక్కర్లేదు. మద్గత్య మద్గృహం, మా గృహానికి వేం చేయవయ్యా అని చెప్పి మంత్రపూర్వకంగా మీరు అడిగారు. ఇప్పుడు ఏమో మామూలుగా చెప్పినట్టుగా ఆచారపరంగా బావమరిది అడుగుతారు, మీరు వదిలేయండి. 2 అక్షతలు వేయండి అబ్బాయికి. అది రైట్. మీరు కొంచెం వెనక్కి తగ్గిపోండి. నాన్న బావమరిదేడి, ఇదిగో మీరు కొంచెం వెనక్కి తగ్గండి. ఈ శర్మ ఇటు అలాగే ఉండు, ఎందుకంటే ఇట్టించటే దక్షిణ ముఖం అయిపోతుంది. అందుకోసం బావగారికి బొట్టు పెట్టు నాన్న, నువ్వు పెట్టు. 2 బావమరిదులు పెట్టండి. అది అదే బొట్లు పెట్టినట్టు కాదు, బావన 5 లిఫ్ట్లు 5 అంతస్తులు ఎత్తుకో తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచే. ఉండు దాదా బుక్క పడుకుంటా రాయి, చిన్న పెసర చేతులకి ఎర్రగుండ రాయి, తర్వాత గంధం రాయి. ముందు గంధం రాయిని కొంచెం వేయండి, కొంచెం వేయండి. 2 చేతులు. అమ్మ వెనకాతలు ఎవరో గొడుగు పట్టుకోండి, వెనకాతలు గొడుగు పట్టుకోండి నాన్న. ముందు 2వ చేయి కూడా అలా చెప్పు, అలా చెప్పు. ఇదిగో బావగారికి బుగ్గలకు కూడా రాయి కొంచెం, మరి ఆ తర్వాత నీకు ఛాన్స్ దొరకదు రా బావకి. చిన్న పిసర ఎర్రకుండా బుగ్గలకి రాయి. అవునా పర్వాలేదు, బావకు పిసర రాయి వచ్చా, మరి బొట్టు పెడుతున్నాడు. అది ఇక చూడు నాన్న, నువ్వు పెళ్లి కుమారుడు చాలా అమాయకుల్లా ఉన్నావు. బావమరుదులకి 10 ఇంతలు రాయాలి, నీకు రాసిన దానికి 10 ఇంతలు. అయ్యో అరే నాన్న అయిందా? కొట్టు పెట్టాడు. ఇప్పుడు అది చెప్పి చేతి తుడుచుకొని ఆ కండువ మెళ్ళ వేయు, పటిక బెల్లం ముక్క తీసుకో, అలా వేయండి ఇద్దరు. అలాగనే అలా వేసేసి అది అలాగా రైట్. చేతి తుడుచుకోండి, ఫోటో తీసుకుందాం. పవనా తిరుగుండు, అది అది అలాగా. ఓకే, పటిక బెల్లం ముక్క తీసుకొని ఒక్కసారి ఇగోడు చూడు, ఆ బెల్లం ముక్క అలా కాదు నేను చెప్తాను. గడ్డం కింద పెట్టు, గడ్డం కింద పెట్టి ఆ అప్లికేషన్ పెడుతున్నావు, దాని మీద సంతకం పెట్టవలసిన పూచి బావదే. ఓకే, నీ అప్లికేషన్ని నేను చెప్తుంటా, నువ్వు అలా ట్రాన్స్లేట్ చేయద్దు. పెట్టు, గడ్డం కింద బెల్లం ముక్క పెట్టు. చెప్పు, బావగారు మా సోదరినిచ్చి పాణిగ్రహణం జరిపించుతాం కనుక తమరు కాశీయాత్రను విరమించుకొని మేము ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక దగ్గరకు వేంచేయవలసిందిగా మా అభ్యర్థన. అదండి వాళ్ళ అప్లికేషన్. కాశీకి వెళతావా? ఒక్క నిమిషం 1 మినిట్. కాశీ వెళతావా అంటే ఉన్నత విద్య నేర్చుకొని జ్ఞానం సంపాదిస్తావా, లేదు అంటే గృహస్థాశ్రమం చూసుకొని ధర్మాలను పాటించి భార్యాపిల్లలతో సుఖంగా ఉండి వివాహం చేసుకుంటావా? నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వు. ఇందాక మిత్రులను అడిగావా వివాహం చేసుకోమన్నారా వద్దన్నారా వాళ్ళు? అది నువ్వు ఆలోచించు మరొకసారి ఆలోచించు. మేము ఎందుకు చెప్తాం, గృహస్థాశ్రమంలో బోల్డ్ అనే కష్టాలు ఉంటాయి, వాటి అన్నింటినీ అధిగమించేటటువంటి శక్తి సమర్థత నీకు ఉంటే ఒప్పుకో, లేదనుకో అగో మిత్రులు వచ్చారు, మిత్రులు సంభాషణ చేయి, మిత్రులను అడుగు. మీ అబ్బాయికి అన్ని సమర్థతలు ఉన్నాయి, ఉందా లేదా అని తెలియాలి. అవునయ్యా, పెళ్లి చేసుకోవాలా వద్దా అని చెప్పి పెళ్లి అవని వాళ్ళు అడగ అవునా? ఏరోప్లేన్ వస్తుంది కాదండి, మా కన్యాదాతకి 2 నిమిషాలు చాలు, 4 ఏరోప్లేన్లు ఏర్పాటు చేస్తారు. 2 నిమిషాలు ఉన్నాయి.